జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 31/12/2025 ఈ ఇయర్ లాస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవి. సారీ, ఇక్కడ రాంగ్ వేసాను. 2 కొత్త జిల్లాలు, ఒకటేమో పునర్వ్యవస్థీకరించబడింది, ఒకటి మార్కాపురం జిల్లా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మార్కాపురం. జనాభా 11 లక్షలు. ఇందులో 4 నియోజకవర్గాలు ముడిపడి ఉంటాయి: మార్కాపురం, గద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి. రెవెన్యూ డివిజన్లు వచ్చేసి మార్కాపురం, కనిగిరి 2 రెవెన్యూ డివిజన్లు. మార్కాపురం జిల్లాకి 2 రెవెన్యూ డివిజన్లు. ఒకప్పుడు ఇది మార్కాపురం అనేది ప్రకాశం డిస్టిక్లో ఉండేది. ఉమ్మడి ప్రకాశం డిస్టిక్లో ఉండేది మార్కాపురం. కనిగిరి 2 రెవెన్యూ డివిజన్లు. మార్కాపురంలో 15 మండలాలు, కనిగిరిలో 6 మండలాలు. తర్వాత రెండో జిల్లా పోలవరం. ప్రజెంట్ మన ఏపీలో 28 జిల్లాలు ఉన్నట్టు, దీంతో కలుపుకొని, పోలవరంతో కలుపుకొని. జిల్లా కేంద్రం రంపచోడవరం. 3,49,000 మంది జనాభా, దాదాపు 3,50,000 మంది. నియోజకవర్గం వచ్చేసి ఒకే ఒకటి, రంపచోడవరం. రెవెన్యూ డివిజన్ 2, రంపచోడవరం, చింతూరు. మొత్తం వచ్చేసి 12 మండలాలు. రంపచోడవరం 8, చింతూరు 4. మదనపల్లి 11 మండలాలు. పీలేరు అంటే ఇవి కూడా పునర్వ్యవస్థీకరించబడ్డాయి. కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ ఏదంటే పీలేరు. కొత్తగా 5 ఏర్పడ్డాయి, అందులో పీలేరు పునర్వ్యవస్థీకరించబడినవి. మదనపల్లి 11 మండలాలు, పీలేరు 8 మండలాలు, రాయచోటి 6 మండలాలు. ఇంతకుముందు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉండేది రాయచోటి. ఇప్పుడు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మదనపల్లి. అది కూడా నెక్స్ట్ దాని గురించి మాట్లాడుతాను. కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చేసి అడ్రోడ్ జంక్షన్ అనకాపల్లి, అద్దంకి ప్రకాశం, పీలేరు అన్నమయ్య జిల్లా. ఇది కూడా పునర్వ్యవస్థీకరించబడింది. మడకశిర, సత్యసాయి, బనగానపల్లి, నంద్యాల. కొన్ని మార్పులు చేర్పులు చేయబడ్డాయి. అవి చూడండి. రైల్వే కోడూరు వచ్చేసి అన్నమయ్య జిల్లాలో ఉండేది, దాన్ని తిరుపతి జిల్లాకు మార్చారు. రాజంపేట అన్నమయ్య జిల్లాలోనే ఉండేది, దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాకు మార్చారు. మండపేట అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండేది, దాన్ని తూర్పుగోదావరి జిల్లాకు మార్చారు. అద్దంకి బాపట్ల జిల్లాలో ఉండేది, ప్రకాశం జిల్లాకు మార్చారు. ఇది కూడా సేమ్. కందుకూరు వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉండేది, ప్రకాశం జిల్లాకు మార్చారు. ఇంకొకటి ఉంది, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆల్రెడీ చెప్పాను మీకు. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మదనపల్లికి మార్చారు. రాయచోటు ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ మనకి 28 జిల్లాలు ఏపీలో. 26 జిల్లాలు ఉండేవి, కొత్తగా చేర్చడం వల్ల 28 జిల్లాలు మనకి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా గారు మరణించారు. బేగం ఖలీదా జియా 80. ఆవిడ బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్, 3 సార్లు ప్రధానిగా చేశారు. ఆవిడ బంగ్లాదేశ్లోని దినాజ్పూర్లో జన్మించారు. ఈ ఫ్రెండ్స్ 2025 లాస్ట్
డే కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఈ జిల్లాలు అనేవి గ్రూప్స్ ఖచ్చితంగా వచ్చే బిట్స్ ఎక్కడి నుంచో రావు, ఖచ్చితంగా ఈ న్యూస్ నుంచి వస్తాయి. గారపడకండి. దీని గురించి ఏమైనా ఆర్టికల్ రాస్తే ఆర్టికల్ కూడా పెడదాము. ఇంకా సౌండ్ సిస్టమ్ అది కరెక్ట్గా ఉండేటట్టు మీకు పెడతాను. జాగ్రత్తగా విని రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సారీ ఫర్ ద డిలే. ఇక నుంచి మ్యాక్సిమం మార్నింగ్ పూట వీడియోలు పెట్టడానికి చూస్తాను. సారీ ఫ్రెండ్స్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్.